ప్రజాపాలనపై రివ్యూ తర్వాత మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తప్పులున్న ధరణిని సరిదిద్దుతాం, తప్పులున్న ధరణిని ప్రజలకు చూపిస్తాం. ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలు ఎవరైతే కబ్జాలు చేశారో వీటన్నిటినీ ప్రజల ముందు పెడతామని ఎన్నికల సభలో చెప్పాం. దీన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద చూడండియా, కాంగ్రెస్ వస్తే ధరణినంతా బంగాళాఖాతంలో వేస్తారట. ధరణిని బంగాళాఖాతంలో వేసే కాంగ్రెస్ ని మీరు కాంగ్రెస్ ని కూడా బంగాళాఖాతంలో వేయమని అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు గత మాజీ ముఖ్యమంత్రి గారు పేలారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నమ్మి ఇందిరమ్మ రాజ్యంలోనే న్యాయం జరుగుద్దని తలంచి ఆనాడు అధికారంలోకి తీసుకొచ్చారు. ఎన్ని అప్పులు మీరు చేసినా, ప్రజల సొమ్ము ఎన్ని లక్షల కోట్లు మీరు కొల్లగొట్టినా, ఎన్ని తప్పుడు ప్రాజెక్టులు కట్టినా, మంచిగా ఉన్న సెక్రటేరియట్, మంచిగా ఉన్న సీఎం రెసిడెన్స్ లాంటిది పడగొట్టి ప్రజల సొమ్ముని వృధా చేసినా అది ఒక పార్టీ. కానీ చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలు 100 రోజుల్లోపు పూర్తి చేస్తామో అని చెప్పిందో ఆ చెప్పిన కార్యక్రమాలు చేపట్టే దిశగా ఈ ప్రభుత్వ ప్రయాణంలో భాగమే ఈ ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ఇంకా చిత్తశుద్దితో ప్రజల దగ్గర మొక్కుబడిగా అప్లికేషన్లు తీసుకోకుండా ప్రజలకి అవసరమైన అవసరాలు నెరవేర్చడం కోసం ఇన్డెప్త్ గా జిల్లా ముఖ్య అధికారులతో పాటు జిల్లాలో ఉన్న మండలాలు, కార్పొరేషన్లు, డివిజన్లో ఉన్న అధికారులతో కూడా ప్రభుత్వ ఆలోచనలు చెప్పడానికే ఈరోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని జరుపుకున్నాం. ఒకటైతే నిజం, ప్రతిపక్ష నాయకులకి, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రజలు మమ్మల్ని నమ్మి ఇందిరమ్మ రాజ్యం కావాలి అని మాకు అధికారాన్ని ఇచ్చారు. మీలాగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని మేము తీసుకోలే. ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారం దుర్వినియోగం కోసం ఏ రోజు కూడా మేము వాడుకోం. ప్రజల కోసం ఒక పరిపాలకుల్లా కాకుండా ఒక సేవకుల్లా ప్రజలకు రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ గా మేమందరం చిత్తశుద్దితో పనిచేస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడదొడుగులు వచ్చినా ఇందిరమ్మ రాజ్యంలో మేము చేసిన వాగ్దానాలన్నిటినీ ప్రజల గుమ్మానికి చేర్చే బాధ్యత తీసుకునే దాంట్లో భాగమే ఈ ప్రజా పరిపాలన. మా మంత్రులందరినీ, ఒక్కొక్క మంత్రిని పాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక్కొక్కరిని ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి గారిని ఖమ్మానికి, తుమ్మల గారిని నల్గొండకు, నన్ను పాత వరంగల్కు, ఇట్లా 10 జిల్లాలకి 10 మంది మంత్రులను ఏర్పాటు చేశారు. మా చిత్తశుద్ది ఏంటో ఎప్పటికైనా గత ప్రభుత్వంలో పెద్దలు గమనించాలి. ఏనాడైనా మీ ముఖానికి మీ కేబినెట్ లో ఉన్న మంత్రులు ఎప్పుడన్నా స్వేచ్ఛగా ఏ జిల్లాకన్నా ఏ నియోజకవర్గానికన్నా పోయి ఒక రివ్యూ పెట్టుకునే స్వేచ్ఛ ఉండేదా? ఏనాడైనా ఆ మంత్రి ఆ శాఖకు సంబంధించిన రివ్యూని పెట్టుకొని ఇచ్చారా? పరిపాలన అంటే కేవలం మీ కుటుంబానికే ఉంచుకున్నారు. మీ కుటుంబ కనుసైగలతోనే పరిపాలన చేశారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో అలా కాదు. స్వేచ్ఛ అధికారులకు కానీ, ప్రజలకు కానీ, సేవకులమైన మాకు కానీ స్వేచ్ఛ ఉన్నది అని ఈనాడు కంటికి కొట్టొచ్చినట్లు, అద్దంలో కనిపించినట్లు పరిపాలన తేడా చాలా స్పష్టంగా ఈనాడు ప్రజలకు కనిపిస్తుంది. ఇటువంటి మంచి పరిపాలన చిత్తశుద్దితో ఇచ్చే ఇందిరమ్మ రాజ్యానికి ప్రతిపక్షంలో ఉన్న సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు సహకరించాలి. మీరు ఎలా చేయలేకపోయారు గడిచిన 10 సంవత్సరాలు? ఇప్పుడైనా మమ్మల్ని చేసేటప్పుడు మీరు సహకరించండి. మీరు దొంగిలించిన సొమ్ము ఇయ్యక్కర్లా, ఎలా తీసుకోవాలో మేము తీసుకుంటాం. కనీసం పరిపాలన చేసే ఈనాడు అధికారులకి, సేవకులుగా ఉన్న మాకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి. ఒకే రోజు పెట్టాము అప్లికేషన్స్, అయ్యో నేను అప్లికేషన్ బియ్యకపోతే నాకు వచ్చే లబ్ధి రాదేమని
ఏ ఒక్క కుటుంబ సభ్యులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది మీ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఇది మీకోసం మీ గుమ్మం దగ్గరకు అధికారులు వస్తున్నారు. మొదటి రోజు కాకపోతే రెండో రోజైనా తీసుకుంటారు, రెండో రోజు కాకపోయినా 6 రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి ఏ రోజైనా మీ అప్లికేషన్ తీసుకున్న తర్వాతనే ఈ అప్లికేషన్ పర్వం పూర్తయిందని ప్రకటిస్తాం.